ఓకే. సరే. కనిపిస్తుందా ఇప్పుడు? కనిపిస్తుంది. హాయ్ హేమంత్. హలో హేమంత్. హాయ్ సార్. హలో. సో తెలుగునా ఇంగ్లీషా, ఏది కంఫర్టబుల్? సార్ ఏదైనా ఒకటే సార్. తెలుగు ఈజ్ బెటర్ సార్, ఐ థింక్ సార్. ఓకే, షూర్. సో నాకు ఫస్ట్ ఈమెయిల్ ఐడి షేర్ చెయ్యి, సో దట్ అన్ని కంటెంట్స్ షేర్ చేస్తాను మీతో. చాట్ లో షేర్ చేసి. ఓకే సార్. సార్ పంపించండి సార్. యా, ఓకే. సో సిలబస్ కంటెంట్ అన్ని ఇక్కడ వచ్చేస్తుంది ఇప్పుడు, ఓకేనా? సో ఇది వచ్చి మీకు మెయిల్ వచ్చి ఉంటుంది, ప్లస్ ఇది షేర్ చేస్తున్నాను లింక్. ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. ఇంకా మెయిల్ కూడా వస్తుంది మీకు, ఒకవేళ ఈ లింక్ మిస్ అయితే మళ్ళీ మెయిల్లో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్ వచ్చి డేటా సైన్స్ విత్ పైథాన్ అని అఫీషియల్లీ కాల్డ్ అస్. సో డేటా సైన్స్ టాపిక్స్ విచ్ ఈస్ పైథాన్, తర్వాత పైథాన్ డిపెండెంట్ మాడ్యూల్స్ numpy, pandas, తర్వాత స్టాటిస్టిక్స్, తర్వాత మెషిన్ లెర్నింగ్. వైల్ లెర్నింగ్ దీస్ వి విల్ ఆల్సో లెర్న్ విజువలైజేషన్ అంటే ప్లాటింగ్, గ్రాఫ్స్ అన్ని నేర్చుకుంటాం, ఓకేనా? సో ఎంటైర్ సిలబస్ ఇక్కడ లాస్ట్ వరకు ఇక్కడ కొలేట్ అయింది. ఈచ్ టాపిక్ మనము ఇన్ డెప్త్ పోతాము, అవన్నీ మళ్ళీ ఫర్దర్ లింక్స్ లో ఉన్నాయి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ వస్తే మళ్ళీ సపరేట్ కంటెంట్ వస్తుంది. సో ఇట్లా మళ్ళీ సపరేట్ గా కంటెంట్ వస్తుంది, ఓకేనా? సో ఎవ్రీ కంటెంట్ ఈస్ కొలేటెడ్ హియర్. నువ్వు ఎప్పుడైనా ఏదైనా టాపిక్ కావాలంటే నువ్వు ఈ స్లైడ్స్ కి వచ్చేసి నువ్వు క్లిక్ చేసుకుంటే అక్కడికి రీచ్ కావచ్చు, ఓకేనా? ఓకే సార్. హలో. ఓకే సార్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీడ్ అయ్యే కన్నా ముందు నీ ఎక్స్పీరియన్స్ లేదా నీ క్వాలిఫికేషన్ ఏముంది, ఎంత నేర్చుకున్నావు, తర్వాత ఎంత కంఫర్టబుల్ విత్ ప్రోగ్రామింగ్, అవన్నీ ఇంకొకసారి చెప్పేస్తే నేను దాని ప్రకారంగా నీకు కస్టమైజ్ చేస్తాను ఈ కోర్స్ని, ఓకేనా? ఏ కాలేజ్, ఏ కోర్సు, అవన్నీ ఇంకొకసారి రిపీట్ చేస్తే నాకు అంత అర్థమవుతుంది, నీకు ఎట్లా సూట్ అవుతుందని నేను కస్టమైజ్ చేసుకుంటాను. ఓకే సార్. ఓకే సార్. యా, చెప్పు సార్. నాది ఎంటెక్ సార్, క్వాలిఫికేషన్ 2020 పాస్డ్ అవుట్ సార్. ఓకే. అంటే నేను బీటెక్ వచ్చి ట్రిపుల్ డిపార్ట్మెంట్ 2018 పాస్డ్ అవుట్ సార్. నేను ఇప్పుడు పైథాన్ అని నేను అది లాక్డౌన్ లో నేర్చుకున్నాను సార్. అది ఓన్లీ ఫర్ ది బేసిక్స్. అది ఎలా అంటే బేసిక్స్ ఆఫ్ పైథాన్ అండ్ ట్రపుల్స్ ఎట్లా అని జస్ట్ నేర్చుకున్నాను సార్, అంతే సార్. బేసిక్స్ ఆఫ్ పైథాన్ మళ్ళీ ఇంకొకటి ఏమో చెప్తే కదా సెకండ్. అదే సార్, పైథాన్ బేసిక్స్ ఉంటాయి కదా సార్. అదే వాట్ ఈస్ పైథాన్, దానికి సింటాక్స్, వేరియబుల్స్ ఏంటి, అవన్నీ జస్ట్ నేర్చుకున్నా సార్, అంతే సార్. ఓకే ఓకే. తర్వాత ఎంటెక్ ఏది? పవర్ ఎలక్ట్రానిక్స్ సార్. పవర్ ఎలక్ట్రానిక్స్. ఓకే ఓకే.
షూర్. జాబ్ ఇంకా చేయలేదు కదా? లేదు సార్. అదే 2018 పాజిటివ్ సార్. అంటే ఈ టైంలో అంతా ఇది గవర్నమెంట్ ప్రిపేర్ అయినా సార్ అది. ఓకే. 2018 20 అన్నావు ఎంటెక్? ఎంటెక్ 2020 పాజిటివ్ సార్. బీటెక్ 2018 సార్. వెంటనే ఏం గ్యాప్ లేకుండా జాయిన్ అయిపోయినా సార్ ఎంటెక్ అనేది. ఓకే. 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 సో ఇప్పుడు నీకు ప్రోగ్రామింగ్ మినిమం తెలుసు అంతే. అంతే సార్. ఓకే, షూర్. ప్రాబ్లం పైథాన్ వచ్చేసి యాక్చువల్లీ వెరీ సింపుల్. అప్పుడే చెప్పినాను, అప్పుడే మాట్లాడినాం దాని గురించి. సో కష్టం అనేది ఏం ఉండదు. మనము చాలా స్లో పేస్ గానే లేదా మీడియం పేస్ లోనే పోతాము. కష్టం కూడా అయ్యలేదు. ఓవర్ టైమ్ స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. డిఫికల్టీ ఓకేనా, ఇంక్రీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ 10 అవర్స్ తర్వాత డిఫికల్టీ నెక్స్ట్ లెవెల్ పోతుంది. ఎప్పుడు అంటే నంపై పాండాస్ అవన్నీ స్టార్ట్ చేస్తాం కదా, కొంచెం డిఫికల్టీ ఎక్కుతుంది. తర్వాత మళ్ళీ స్టాటిస్టిక్స్ లో కొంచెం డిఫికల్టీ, తర్వాత మెషిన్ లెర్నింగ్ లో అన్ని కలిపి మనం వాడతాం. ఓకేనా. సో యాజ్ పర్ ది డిఫికల్టీ ఇంక్రీజెస్ నువ్వు కూడా నేర్చుకుంటా ఫాలో అవుతే కష్టం అయ్యలేదు. ఓకేనా. సో బేసిక్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు స్టార్టింగ్ లో మిస్ అయినావు అనుకో, లేదా టాపిక్స్ అర్థం కాలేదనుకో అయినా కష్టం అవుతుంది. సో ఇప్పుడు కేర్ఫుల్ గా ఫాలో చేస్తాం. ఓకే, క్లియర్? ఓకే సార్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డేటా సైన్స్ ని సర్చ్ చేస్తే ఆన్లైన్ ఎత్తుకుండొచ్చు, నువ్వు చదివిండొచ్చు. నీకు ఎన్నో టర్మ్స్ వస్తాయి. డీప్ లెర్నింగ్ వస్తుంది, మెషిన్ లెర్నింగ్ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, న్యూరల్ నెట్వర్క్స్ అని వస్తుంది, ఏఐ అని వస్తుంది, ఎన్నెన్నో టర్మ్స్ వస్తాయి. నీకు అన్ని కన్ఫ్యూజ్ ఉంటాయి. ఏమిది అన్ని సేమా, డిఫరెంటా, వేరే వేరే టాపిక్స్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లారిఫై చేసుకుందాం. ఏమి మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్ టర్మ్స్ అండ్ వాట్ ఇస్ ద డిఫరెన్స్? సో ఏఐ వచ్చి జనరల్ టర్మ్. కార్ అన్నట్ల. కార్ అంటే మనం ఏ మోడల్, ఏ బ్రాండ్, ఏమి చెప్పము, ఉత్త జనరల్ వర్డ్. సో ఏఐ ఇస్ అ జనరల్ వర్డ్. ఎనీ టెక్నిక్ విచ్ ఎనేబుల్స్ కంప్యూటర్ టు మిమిక్ హ్యూమన్ బిహేవియర్. ఎనీ టెక్నిక్ అంటే ఏమైనా ఇంప్లిమెంటేషన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ చూపిస్తుంది అంటే దాన్ని ఏఐ అనొచ్చు. అంతే, సింపుల్. ఓకేనా. సో జనరల్ టర్మ్. నెక్స్ట్ machine learning. So AI can be achieved using machine learning. So what is machine learning? Machine learning is a subset of AI. అంటే AI కింద టాపిక్ ఇది మెషిన్ లెర్నింగ్. ఏంది మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ ఆర్ AI టెక్నిక్స్? ఇట్ యూజెస్ స్టాటిస్టికల్ మెథడ్స్. అంటే మ్యాథమెటికల్ మోడల్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ లో, లీనియర్ రిగ్రెషన్, నైవ్ బేస్, KNN, K మీన్స్, అట్లా ఎన్నో టాపిక్స్ ఉన్నాయి, స్టాటిస్టికల్ టాపిక్స్. దాని ద్వారా మనము మెషిన్ లెర్నింగ్ అచీవ్ చేయొచ్చు. ఏం అచీవ్ చేస్తాం? డేటా తీసుకొని మెషిన్ లెర్నింగ్ అల్గోరిథం ఇప్పుడు మెన్షన్ చేస్తున్నా కదా కొన్ని, అవి నేర్చుకుంటాయి. డేటాతో నేర్చుకొని అర్థం చేసుకొని మనకి అవుట్పుట్ ఇస్తుంది. అంతే. అదే వెరీ సింపుల్ టర్మ్స్ లో మెషిన్ లెర్నింగ్ అంటే. సో దాని కింద మళ్ళీ ఇంకొక సబ్ టాపిక్ వస్తుంది, డీప్ లెర్నింగ్ అనేసి. వాట్ ఈస్ డీప్ లెర్నింగ్? డీప్ లెర్నింగ్ వచ్చి పర్టికులర్లీ న్యూరల్ నెట్వర్క్స్ వాడతాయి. సో ఇక్కడ నేను నైవ్ బేస్, KNN, K మీన్స్ అవన్నీ అల్గోరిథమ్స్ పేరు చెప్పిన, అది ఇడిచిపెట్టి ఎక్స్క్లూడింగ్ దోస్ స్పెసిఫిక్ గా మనం న్యూరల్ నెట్వర్క్స్ వాడినామంటే దాన్ని డీప్ లెర్నింగ్ అని టర్మ్ చేయొచ్చు. ఓకేనా, క్లియర్ నా ఇక్కడి వరకు? ఓకే. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దీని రిలేటెడ్ అడుగు. సార్ ఇది పైథాన్ బేస్ మీద IoT సైడ్స్ కూడా వెళ్ళొచ్చు సార్ ఏమన్నా? వాయిస్ బ్రేక్ అవుతుంది. అంటే పైథాన్ బేస్ మీద IoT సార్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేస్ మీదగా పోవచ్చు సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నా కదా సార్. సో IoT వచ్చేసి ఒక సబ్ టాపిక్ ఆఫ్ AI. అదే సార్. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు పైథాన్ వచ్చి నీకు డ్రైవింగ్ నేర్చుకున్నట్లా. సో ఏ వెహికల్ చూస్ చేస్తావు అనేది నీకు డిసైడింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ వచ్చి పైథాన్ బేస్. ఆ తర్వాత నువ్వు IoT లో కొంచెం ఎక్స్ట్రా ఏమైనా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు వెహికల్ బ్రాండ్ జాయిన్ చేస్తావు అనుకో,
గేర్స్ డిఫరెంట్ ఉంటుంది. టూ వీలర్ బైక్ కూడా ఇప్పుడు కొన్ని మోడల్లో గేర్ కాన్ఫిగరేషన్ డిఫరెంట్ ఉంటది, నువ్వు నేర్చుకోవాలి కదా. సో కొంచెం టాపిక్స్ ఏమైనా ఉంటాయి ఐఓటీలో. సో బేస్ నీకు పైథాన్ ఉంటది. సో స్టిల్ ఇట్ ఈస్ సూటబుల్ టు చేంజ్ టు ఐఓటీ ఆర్ వర్క్ ఇన్ ఐఓటీ. లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉండదు, నేర్చుకునేది అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకునేది ఉంటది, కానీ బేస్ పైథాన్ అప్పుడే ఉంటది. నీకు ఏ టాపిక్స్ ఉంటది, మెషిన్ లెర్నింగ్ టాపిక్స్ ఉంటది, డీప్ లెర్నింగ్ టాపిక్స్ ఉంటది. కానీ ఐఓటీ ఈజ్ మోర్ అబౌట్ టాకింగ్ బిట్వీన్ డివైజెస్. ఓకేనా? ఓకే సార్. సో ఏఐ ఇంకా తక్కువే ఉంటది నా ప్రకారం. ఓకేనా? సో ఏదైనా ఫీల్డ్ లో ఏఐ వాడచ్చు, కానీ కొన్ని మాడ్యూల్స్ లో ఏఐ వస్తుంది. అన్ని డెవలప్మెంట్ విల్ నాట్ బి రిలేటెడ్ టు ఏఐ. ఎవ్రీ డెవలప్మెంట్ విల్ నాట్ బి రిలేటెడ్ టు ఏఐ. వన్ ఆఫ్ ది మాడ్యూల్స్ విల్ బి ఏఐ బేస్డ్. సో నీకు 5 years వర్క్ లో ఐఓటీలో నీకు మేబీ 1 or 2 years ఏఐ వర్క్ ఉంటది. ఓకే ఓకే సార్. లేదా ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ షిఫ్ట్ చేస్తా అంటారు, ఓన్లీ దోస్ మాడ్యూల్స్ పైన వర్క్ చేస్తావు. ఫుల్ ఐఓటీలో నీకు వర్క్ చేసే గిడీరు, ఎందుకంటే వేరే వాళ్ళు ఉంటారు టీమ్ మెంబర్స్. ఓకేనా? క్లియర్? ఓకే సార్. సో ప్రొడక్ట్ డెవలప్మెంట్ లో ఉండు నువ్వు ఏఐ ఫీల్డ్ లో ఉంటే ప్రొడక్ట్ డెవలప్మెంట్ లో ఉండు. అంటే దాని అర్థం ఏమంటే ప్రోడక్ట్ క్రియేట్ చేసేకి ఒక టీం ఉంటది, ఆ ప్రోడక్ట్ లోపల ఏఐ బేస్డ్ మాడ్యూల్ ఏముంటది, ఏఐ బేస్డ్ టాస్క్స్ ఏముంటది, అది ఒకటే నువ్వు వర్క్ చేస్తావు యూజువలీ. ఓకే, క్లియర్? ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను చాట్ బాట్స్ క్రియేట్ చేస్తా. చాట్ బాట్స్ అంటే ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ లో పోతే ఇప్పుడు పాపప్ వస్తుంది రైట్ సైడ్ కార్నర్స్ లో, లెఫ్ట్ సైడ్ కార్నర్స్ లో, మనం టెక్స్ట్ లో చాట్ చేయొచ్చు ఆటోమేటిక్ గా. మనిషి లేదంటే కూడా ఆటోమేటిక్ కంప్యూటర్ అనే రెస్పాన్స్ ఇస్తుంది. చూసినావు కదా? సో అట్లాంటిది అడ్వాన్స్ లెవెల్లో డెవలప్ చేస్తాం. మర్సిడీస్ కార్ లో మాట్లాడతాం చూడు, సో అట్లాంటివి ఇప్పుడు డెవలప్ చేస్తాం. సో నా వర్క్ ఏంటంటే అది మన లాంగ్వేజ్ అర్థం చేసుకునేది, రెస్పాన్స్ బ్యాక్ ఇచ్చేది, మీనింగ్ఫుల్ గా ఇచ్చేది, గ్రామర్ కరెక్ట్ గా ఇచ్చేది, ఆ పార్ట్ నా వర్క్. వాళ్ళు విజువల్ యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. సో యూజర్ ఇంటర్ఫేస్ అవన్నీ ఇంకా వేరే టీమ్ మెంబర్స్ డెవలప్ చేస్తారు. ఫుల్ గా నువ్వే ఉండవు, ఏఐ బేస్డ్ టెక్నిక్స్ ఒకటే నువ్వు వర్క్ చేస్తావు. క్లియర్? అర్థమైందా? ఓకే సార్. సో వన్స్ యూ ఎంటర్ దిస్ ఫీల్డ్ యూ విల్ బి వర్కింగ్ ఆన్ దీస్ స్పెసిఫిక్ టాపిక్స్. సో ఇప్పుడు వేరియస్ సెక్టర్స్ ఉన్నాయి, ఇంకా ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ సెక్టర్స్ వస్తాయి. ఎవ్రీ సెక్టర్ హ్యాస్ అ యూస్ కేస్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. హలో సార్. ఎవరో అడుగుతున్నారు కదమ్మా? లేదు ఇక్కడ మాట్లాడుతున్నారు చేయడం. సో వేరియస్ సెక్టర్స్ ఉంటాయి, ఎవ్రీ సెక్టర్ హ్యాస్ అ స్కోప్ ఆఫ్ ఏఐ అప్లికేషన్. ఎందుకు ఇప్పుడు సడన్ గా అన్ని ఇట్లాంటి అప్లికేషన్ అవి వచ్చినాయి, ముందంతా ఎందుకు లేదు, అవన్నీ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ స్లైడ్ లో. వాట్ ఈస్ ఏఐ, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డేటా సైంటిస్ట్, అన్ని డిస్కస్ చేద్దాం. ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ అ స్కోప్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ఏఐ టాపిక్స్. ఒక టాపిక్ పిక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హేమంత్ వచ్చేసి నువ్వు ఎలక్ట్రానిక్స్ కదా, మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుందాం, కరెక్ట్ కదా? మ్యానుఫ్యాక్చరింగ్ లో అనామలీ డిటెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు సిలికాన్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి తెలిసి ఉండొచ్చు కదా, రిలేటెడ్ టాపికే కదా. నువ్వు కొంచెం మైక్ దగ్గరకి రావాలా, చాలా లో ఉంది. ఓకే సార్. సో సిలికాన్ చిప్స్ లో డస్ట్ వచ్చి చాలా డేంజరస్ థింగ్, అందుకే నువ్వు చూసింటావు స్పెషల్ డ్రెస్ వేసుకుంటారు,
యాంటీ స్టాటిక్ ఎక్విప్మెంట్స్ పెట్టుకుంటారు. తర్వాత డస్ట్ బ్లో చేసే రూమ్స్ ఉంటాయి, దాంట్లో పోయి నిలబడి డస్ట్ బ్లో చేసుకున్నాకే అలో చేస్తారు లోపలికి. సో డస్ట్ ఈస్ వెరీ సెన్సిటివ్ ఆర్ వెరీ డేంజరస్ థింగ్ ఇన్ చిప్ మేనేజ్మెంట్ ఆర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇప్పుడు అనామలీ డిటెక్షన్లో ఏమవుతుందంటే, చిప్స్ ఫోటోగ్రాఫ్ లో చిన్న డస్ట్ పార్టికల్ కనపడుతుంది అనుకో, చిన్న డస్ట్ పార్టికల్ కనపడుతుంది. సో చిప్ ఉంటుంది, చిన్న డస్ట్ పార్టికల్ ఉంటుంది. సో ఇది మైక్రోస్కోపిక్ డస్ట్, కళ్ళకి కనపడదు సరిగా. సో మనం ఏం చేస్తాము, దీన్ని ఇమేజ్ ని ఏఐ త్రూ డస్ట్ ఎస్ నో డస్ట్ నో అని క్లాసిఫై చేస్తే దీన్ని ఐదర్ రిజెక్ట్ ఆర్ పాస్ చేయొచ్చు. రిజెక్ట్ అంటే దీన్ని స్క్రాప్ చేసేస్తారు, పాస్ చేస్తే నెక్స్ట్ లెవెల్స్ కి పాస్ అవుతుంది. సో ఇదొక అప్లికేషన్ విచ్ ఈస్ కాల్డ్ అనామలీ డిటెక్షన్. అనామలీ వచ్చి జనరల్ ఇంగ్లీష్ వర్డ్. అనామలీ అంటే సంథింగ్ అవుట్ ఆఫ్ ఆర్డినరీ. ఓకే, సంథింగ్ అవుట్ ఆఫ్ ది ఆర్డినరీ. సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. సో అట్లా ఎవ్రీ ఫీల్డ్ లో మనము ఏ అప్లికేషన్ ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఆఫ్ కోర్స్ వెరీ పాపులర్. హలో సార్. హలో లోహిత్ గారు. సారీ, పవర్ కట్ అయింది, అందుకే డిస్కనెక్ట్ అయినాను. షేర్ చేస్తాను. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందా? సార్. ఓకే ఓకే, షూర్. సో ఎవ్రీ డొమైన్ లో ఒక అప్లికేషన్ కాదు, ఎన్నో మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి. హెల్త్ కేర్ లో డిస్కవరీ ఆఫ్ ట్యూమర్స్ ఫర్ ఎగ్జాంపుల్. రీసెంట్ గా నువ్వు న్యూస్ లో ఆర్టికల్స్ వచ్చినాయి ఏమంటే, డాక్టర్ కన్నా ఏఐఏ ట్యూమర్ బాగా కనబడుతున్నాయి. డిటెక్షన్ ఆఫ్ ట్యూమర్స్ డాక్టర్ కన్నా ఏఐఏ హై క్వాలిటీలో కనబడుతున్నాయి. డిటెక్షన్ ఆఫ్ ట్యూమర్ ఈస్ హైయర్ యూజింగ్ ఏఐ. అదొక ఆర్టికల్ వచ్చింది. సో ఎవ్రీ డొమైన్ హ్యాస్ ఇట్స్ ఓన్ అప్లికేషన్. సో నో ప్రాబ్లం, నువ్వు ఏదైనా ఎలక్ట్రానిక్స్ లో పోవాలా, లేదా ఐఓటీలో పోవాలా, లేదా ఐటీ ఫీల్డ్ లో పోవాలా, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్, ఏదైనా ఫీల్డ్ ఉంది, యు ఆర్ స్టిల్ సూటబుల్ ఫర్ క్రియేటింగ్ ఏఐ బేస్డ్ products, AI based modules, AI based applications. ఓకే, ఇప్పుడు డేటా సైన్స్ డిసైడ్ చేసినాక, సరే డేటా సైన్స్ నేను నేర్చుకుంటాను, డేటా సైన్స్ లో వర్క్ చేయాలని అనుకున్నాను అని డిసైడ్ చేసిన తర్వాత మల్టిపుల్ రోల్స్ నీకు కనిపించుంటాయి. డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్ అండ్ మెనీ మోర్. నువ్వు కన్ఫ్యూజ్ కూడా ఉండొచ్చు, ఏం డిఫరెన్స్, ఏ దాంట్లో పోవాలా, ఫ్రెషర్స్ ఏది సూటబుల్. సో దానికోసం ఈ స్లైడ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్, వాట్ ఈస్ ద స్కిల్ సెట్, బిగినర్ లెవెల్ ఏది, అడ్వాన్స్ లెవెల్ ఏది. సో
జనరల్ గా డేటా సైంటిస్ట్ అని మనము డేటా సైన్స్ బేస్డ్ రోల్స్ ని పిలుస్తాం. కానీ డేటా అనలిస్ట్ కూడా బిగినర్ లెవెల్ డేటా సైంటిస్ట్ అని అనుకోవచ్చు. బిజినెస్ అనలిస్ట్ కూడా బిగినర్ లెవెల్ డేటా సైంటిస్ట్ అని రెఫర్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో డేటా అనలిస్ట్, ఆల్సో known as business analyst, they typically help people from across the company to understand specific queries and charts. So సెంటెన్స్ ఉంది కానీ ఏమి డిఫరెన్స్ ఏమంటే డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ డేటా ఉంటుంది, టేబుల్ డేటా ఉంటుంది. దాన్ని విజువలైజేషన్ చేసి, అంటే చార్ట్స్ లో, ప్రెజెంటేషన్ లో, స్లైడ్స్ లో, గ్రాఫ్స్ లో ప్రెజెంట్ చేసేసి హిస్టారికల్ అనాలిసిస్ ఫర్ ఎగ్జాంపుల్ చేసేసి ప్రెజెంట్ చేస్తారు హైయర్ మేనేజ్మెంట్. సో ఏం వాడతారు వాళ్ళు? ఎక్సెల్, ట్యాబ్ల్యూ వచ్చి విజువలైజేషన్ సాఫ్ట్వేర్. నువ్వు వస్తా ఈ టాపిక్స్ అన్ని నువ్వు వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్, ఈ టాపిక్స్ అన్ని నీకు ఫ్రెండ్స్ అందరూ మాట్లాడి స్టార్ట్ చేస్తారు. సో ట్యాబ్ల్యూ, పవర్ బిఐ, ఈ పవన్ వాళ్ళు ఇన్కార్టా అని కూడా వాడతారు. అట్లా టాపిక్స్ అన్ని వాడేసి, అట్లా సాఫ్ట్వేర్స్ వాడేసి విజువలైజేషన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ పాయింట్ వెరీ వెరీ సింపుల్ విజువలైజేషన్ టూల్, ట్యాబ్ల్యూ వచ్చి వెరీ అడ్వాన్స్డ్ టూల్. సో డేటా అనలిస్ట్ వచ్చి ఈ టూల్స్ వాడతారు. సారీ. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఎస్క్యూఎల్ అంటే డేటాబేస్. సో హేమంత్, డేటాబేస్ టాపిక్ తెలుసా, వాడినావా లేదా తెల్దా? సార్ అది చూడలేదు సార్, డేటా సైన్స్ సంబంధించింది. సో ఎస్క్యూఎల్ గురించి తెలుదు కదా నీకు? నో సార్. సో ఎస్క్యూఎల్ చదువుకోవాలా, ఓకేనా? మోస్ట్లీ నువ్వు పవన్ గారితో కూడా డిస్కస్ చేయొచ్చు ఇది. ఎస్క్యూఎల్ ఇంపార్టెంట్, ఓకేనా? సో ప్రిఫరబుల్లీ మై ఎస్క్యూఎల్ లేదా పోస్ట్ గ్రెస్ అట్లా టాపిక్స్ నేర్చుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా? ఓకే సార్. సో నువ్వు ప్యారలల్ గా ఎస్క్యూఎల్ కూడా నేర్చుకో, వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు డేటా సైంటిస్ట్. డేటా అనలిస్ట్ గురించి నేర్చుకున్నాం. డేటా సైంటిస్ట్ ఏమంటే అడ్వాన్స్ లెవెల్ డేటా అనలిస్ట్ అనుకోవచ్చు, ఆల్సో నోన్ as డేటా మేనేజర్, స్టాటిస్టిషియన్స్. సో ముందంతా స్టాటిస్టిషియన్స్ ఎవరుంటారో వాళ్ళు ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే డేటా సైంటిస్ట్ కావచ్చు, ఓకేనా? సో what is a data scientist? A data scientist will be able to take data science projects from end to end. So ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది డేటా సైంటిస్ట్ కి. క్రియేట్ చేసి, ఎగ్జిక్యూట్ చేసి, టెస్ట్ చేసి, డిప్లాయ్ చేసి, మెయింటైన్ చేయాలి. అది డేటా సైంటిస్ట్ రోల్. దే కెన్ హెల్ప్ స్టోర్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా, క్రియేట్ ప్రిడిక్టివ్ మోడలింగ్ ప్రాసెస్ అండ్ ప్రెజెంట్ ది ఫైండింగ్స్. సో మెయిన్ థింగ్ వచ్చి మోడలింగ్ ప్రాసెస్ అండ్ ప్రెజెంట్ ఫైండింగ్స్. ప్రిడిక్టివ్, అది ప్రిడిక్టివ్ ఇన్ పర్టికులర్. ప్రిడిక్టివ్ అంటే ఫ్యూచర్ టెన్స్, ప్రిడిక్ట్ చేసేది. అది స్పెసిఫిక్. నువ్వు అనలిస్ట్ రోల్లో ప్రిడిక్షన్ తక్కువ. ఏమైంది అంటే హిస్టారికల్ అనాలిసిస్, ప్రీవియస్లీ ఏమైంది, అది డేటా అనలిస్ట్ చేసే పని. డేటా సైంటిస్ట్ వచ్చి ఫ్యూచర్లో ఏమవుతుంది, అది డేటా సైంటిస్ట్ చేసే పని. సో దట్ ఈస్ ది మెయిన్ డిఫరెన్స్. ఏ స్కిల్స్ కావాలా? మ్యాథమెటిక్స్, ఎందుకంటే స్టాటిస్టికల్ మోడల్స్ ఇవన్నీ మ్యాథమెటిక్స్ బేస్డ్ మోడల్స్. ప్రోగ్రామింగ్, బికాస్ యూ విల్ హ్యావ్ టు క్రియేట్ ఆన్ కంప్యూటర్. ఆన్ పేపర్ అయితే అఫ్ కోర్స్ నువ్వు చేయొచ్చు, కానీ ఆన్ పేపర్ కష్టము, చేసే కయ్యలేదు, నాట్ రీజనబుల్. ప్రోగ్రామింగ్ ఈజ్ మ్యాండేటరీ, అందుకే కానీ కావాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్, ఎందుకు ఇవన్నీ క్రియేట్ చేసినాక నువ్వు ప్రెజెంట్ చేయాలి, అర్థం కావాలా హైయర్ మేనేజ్మెంట్. సో కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్కిల్స్, ఏం స్కిల్స్ మనము డేటా అనలిస్ట్ లో స్కిల్స్ చూస్తున్నాం. ఎక్సెల్, ట్యాబ్ల్యూ, సీక్వెల్ కావాలా. ఇక్కడ పైథాన్, సీక్వెల్ అండ్ న్యూరల్ నెట్వర్క్, డీప్ లెర్నింగ్, డేటా స్టాటిస్టిక్స్ అవన్నీ రిక్వైర్డ్ టాపిక్స్ ఫర్ డేటా సైంటిస్ట్ రోల్. ఇప్పుడు డేటా ఇంజనీర్ ఏమి? సో డేటా ఇంజనీర్ ఈజ్ మోర్ అబౌట్ మేనేజ్మెంట్ ఆఫ్ డేటా, ఓకేనా? సో ఆల్సో నోన్ as database administrators or data architects. ఏం చేస్తారు వాళ్ళు? దే ఆర్ versatile generalists who use computer science to help process large data set. సో వాళ్ళు మ్యాథ్స్ వాడరు, మోడలింగ్ వాడరు, స్టోర్ ఎట్లా చేయాలా,
టెరాబైట్, పెటాబైట్ ఆ సైజులో డేటా ఉంటాయి. ఆ డేటాని స్టోర్ ఎట్లా చేయాలా అని డిసైడ్ చేస్తారు. హేమంత్ వినిపిస్తుందా? ఎస్ సార్. ఓకే. వాయిస్ అదేమో బ్యాక్గ్రౌండ్ లో సౌండ్ వచ్చింది, అందుకే డిస్కనెక్ట్ అయింది అనుకున్నా. షూర్. ఓకే. సో what is the role of data engineer? They typically focus on coding, cleaning up data sets, and implementing requests that come from data scientists. So data scientists requirement ఇస్తారు, నాకు ఇంత క్వాంటిటీ డేటా స్టోర్ చేసే అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, లేదా వెరీ స్లో ఉంది డేటా కమ్యూనికేషన్ స్పీడ్ కావాలా, నాకు అట్లా రిక్వైర్మెంట్స్ ఇచ్చినప్పుడు డేటా ఇంజనీర్స్ క్రియేట్ చేస్తారు. సో డేటాబేస్ మేనేజర్స్ అని అనుకోవచ్చు డేటా ఇంజనీర్స్. సో వాట్ ఈస్ ద స్కిల్ రిక్వైర్డ్? బిగ్ డేటా, ప్రోగ్రామింగ్, మ్యాథ్. బట్ మ్యాథ్ ఇక్కడ డేటా సైంటిస్ట్ మ్యాథ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ డేటా ఇంజనీర్ మ్యాథ్. ఇక్కడ డేటా ఇంజనీర్ మ్యాథ్ వచ్చి ఎఫిషియన్సీ, ఆప్టిమైజేషన్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్, ఆప్టిమైజేషన్ ఆఫ్ డేటా స్టోరేజ్, దాని బేస్డ్ మ్యాథమెటిక్స్ వస్తుంది ఇక్కడ. ఓకేనా? తర్వాత ఏం వాడతారు? పైథాన్ ఒక టాపిక్. ఎందుకు మళ్ళీ పైథాన్ వచ్చింది ఇక్కడ? పైథాన్ ఈజ్ అ జనరల్ పర్పస్ లాంగ్వేజ్. నువ్వు గేమ్స్ డెవలప్ చేయొచ్చు, నువ్వు యాప్స్ డెవలప్ చేయొచ్చు, వెబ్సైట్స్ డెవలప్ చేయొచ్చు, డేటా సైన్స్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. సో ఇట్స్ అ జనరల్ పర్పస్. సో డేటా ఇంజనీర్స్ వాడచ్చు, నో ప్రాబ్లం. తర్వాత హడూప్, NoSQL, బిగ్ డేటా టాపిక్స్. సో మన టాపిక్స్ కంపేర్ చేస్తే డేటా ఇంజనీర్ రోల్ ఈజ్ నాట్ సూటబుల్. సో నువ్వు డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ బేస్డ్ రోల్స్ ని చూస్ చేయాలా, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ బేస్డ్ అప్లై చేయాలా. క్లియర్? ఓకే సార్. ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్స్ హేమంత్? సార్ చెప్పండి సార్. కదా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం లేదు సార్, ఇవి అండర్స్టాండింగ్ ఉంది సార్. ఓకే. ఇప్పుడు టైప్స్ ఆఫ్ డేటా అనలిటిక్స్. సో బేస్డ్ ఆన్ రోల్, one of the topic or a combination of these topics will be applicable to you. For example, descriptive statistics or descriptive analytics ante emi, what happened ane question nu answer chestavu descriptive analytics lo. Ante for example, big bazaar data undi లేదా మోర్ సూపర్ మార్కెట్ డేటా ఉంది. సో ఆ డేటా తీసుకొని నువ్వు డిస్క్రైబ్ చేస్తావు, వాట్ హ్యాపెండ్ అనే క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తావు. అంటే వాట్ హ్యాపెండ్ అంటే ఏమి, వాట్ హ్యాపెండ్ ఇన్ ది లాస్ట్ 6 months అంటే ఏమి, హౌ మెనీ ప్రొడక్ట్స్ వేర్ సోల్డ్, హౌ మెనీ హౌస్ హోల్డ్ ఐటమ్స్ వేర్ సోల్డ్, వాట్ హ్యాపెండ్ టు కుకింగ్ యుటెన్సిల్స్ సెక్షన్. సో అలాంటి ఆన్సర్ చేస్తావు డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ లో. సో యూఆర్ బేసిక్లీ డిస్క్రైబింగ్ ది డేటా. ప్లాట్స్ వాడచ్చు, విజువలైజేషన్ వాడచ్చు, కానీ బేసిక్లీ యూఆర్ డిస్క్రైబింగ్ ద డేటా. ఓకే. నెక్స్ట్ డయాగ్నోస్టిక్. డయాగ్నోస్టిక్ అంటే వై డిడ్ ఇట్ హ్యాపెన్. సో నువ్వు డిస్క్రిప్టివ్ లో దేర్ వేర్ లెస్ పర్సెంటేజ్ ఆఫ్ కుకింగ్ యూటెన్సిల్స్ సోల్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. అప్పుడు మీ మేనేజర్ అడుగుతారు వై డిడ్ ఇట్ హ్యాపెన్. సో వై డిడ్ ఇట్ హ్యాపెన్ అంటే ఏం చేస్తావు నువ్వు? ఫిల్టర్స్ వాడతావు, వేరే కాలమ్స్ కంపేర్ చేస్తావు, డేటా డిగిన్ చేసి నువ్వు అనలైజ్ చేస్తావు, అప్పుడు నువ్వు డయాగ్నోస్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు డయాగ్నోస్టిక్ సెంటర్ అని నువ్వు షాప్స్, మెడికల్ ఇమేజింగ్ సెంటర్స్ చూస్తావు సిటీలో అంతా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డయాగ్నోస్టిక్? హేమంత్ ఆర్ ఈవెన్ పవన్ గారు మీరు ఆన్సర్ చేయొచ్చు, మీరు కావాలంటే మీరు చెప్పండి. డయాగ్నోస్టిక్ అంటే ఏమి, వాట్ ఈస్ ద మీనింగ్? హేమంత్? Diagnostic is something which is relating to what we call testing of a pattern, or what we call testing with simulators. Okay. What we call ఇప్పుడు like
ఇప్పుడు మెడికల్ బేస్డ్ హెల్త్ కేర్ మనం కంపేర్ చేస్తే డయాగ్నోస్టిక్ సెంటర్స్ అని ఉన్నాయి. అక్కడ ఏం చేస్తారు? ఎనీ ఐడియా? So they will test with the pattern, or they will test with the type of elements that are there, and Okay. if there are any reveal of the previous patterns, and if there are any similar, so they will identify that pattern, and then they will tell this is the diagnostic report, and so these are all the values that are there, and then according to the normalization value, so these are the standard values, so we can able to compare both of them, so and then come to conclusion what type of disease it is. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పగలుగుతుందా? యాక్చువల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ డయాగ్నోస్టిక్ రిలేటెడ్ మెడికల్లోనే. So in medical, so for example, say cancer. So if there are any leukemia cells that are there in cancer type of things, so WBC count will be decreased. So that's why doctors will identify this pattern, and then the previous value to, they will compare with the previous value to the next value that is there, and they will come to conclusion that so this many cells are dying on daily basis, so there might be chances of for getting a cancer. పర్ఫెక్ట్. సో ఎందుకు అడిగిన నీ క్వశ్చన్స్ అన్ని అంటే, మనము డయాగ్నోస్టిక్ బేసికలీ మీనింగ్ అనుకుని, సో డయాగ్నోస్టిక్ అంటే వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఇట్, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కంపేర్ చేస్తే ఎందుకు ఈ ప్రాబ్లం ఉంది అని కనిపెట్టేదానికి మనము ఐదర్ బ్లడ్ టెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది డయాగ్నోస్టిక్ మెథడ్, లేదా స్కానింగ్. మీరు ఎంఆర్ఐ, సిటీ అవన్నీ డయాగ్నోస్టిక్ సెంటర్లో చూస్తారు. సో మనము ఎందుకు అని ఆన్సర్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్ ఆర్ సేమ్ క్వశ్చన్, వై డిడ్ ఇట్ హ్యాపెన్ అన్నప్పుడు మనము డయాగ్నోస్టిక్ అనాలిటిక్స్ అని రెఫర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రిడిక్టివ్ అనాలిటిక్స్. సో ఇప్పుడు వరకు డిస్క్రిప్టివ్ అండ్ డయాగ్నోస్టిక్ ఈజ్ మోర్ అబౌట్ డేటా అనలిస్ట్ రోల్. ఓకే, సో డేటా అనలిస్ట్ వచ్చి డయాగ్నోస్టిక్ అండ్ డిస్క్రిప్టివ్ అనాలిటిక్స్ లో వర్క్ చేస్తారు. ఇప్పుడు ప్రిడిక్టివ్ అంటే ఫ్యూచర్ టెన్స్ వచ్చింది. ఫ్యూచర్ టెన్స్ కావాలంటే మనం మోడలింగ్ చేయాలా, డేటా సైన్స్ మోడల్స్ వాడాలా, స్టాటిస్టికల్ మోడల్స్ వాడాలా, మ్యాథమెటిక్స్ వాడాలా. ఇక్కడ కూడా ఆఫ్ కోర్స్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, కానీ ప్రెసెంట్ అండ్ పాస్ట్ ఇక్కడ, కానీ ప్రిడిక్టివ్ లో ఫ్యూచర్ టెన్స్ వస్తుంది. సో ఇక్కడ డేటా సైంటిస్ట్ డెఫినెట్లీ ఈజ్ రిక్వైర్డ్. వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్? ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బజార్ మనము రెఫర్ అనాలజీ కంపేర్ చేస్తే, వాట్ ఈస్ ది ఎక్స్పెక్టెడ్ సేల్స్ ఫర్ ది నెక్స్ట్ 6 months ఫార్ హౌస్ హోల్డ్ ఐటమ్స్. అప్పుడు మనము ప్రీవియస్ డేటా వాడుకొని, విచ్ ఈస్ అవైలబుల్ ఫర్ డిస్క్రిప్టివ్ అనాలిటిక్స్ అండ్ డయాగ్నోస్టిక్ అనాలిటిక్స్, మనము మోడలింగ్ వాడేసి ప్రిడిక్ట్ చేయొచ్చు. ప్రిడిక్ట్ చేసినప్పుడు మనకి కొన్ని ప్రిడిక్షన్స్ వస్తాయి. దాన్ని అఫ్ కోర్స్ మనం చెక్ చేయాలా, కరెక్టా కాదా ప్రిడిక్షన్స్. మనం కంప్లీట్లీ రాంగ్ ప్రిడిక్షన్స్ చేస్తే మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, ప్లాన్ చేస్తారు. మనము లేదు సేల్స్ అవ్వదు అని చెప్పినాము, కానీ యాక్చువల్లీ హై డిమాండ్ వచ్చేసింది అన్నప్పుడు వాళ్ళకి డెఫినెట్లీ లాస్ అవుతుంది, మనకి ప్రాబ్లం అవుతుంది డేటా సైంటిస్ట్. సో యాక్చువల్లీ క్వాలిటీ ఈజ్ వెరీ క్రూషియల్ ఇన్ మోడల్స్. ఓకే, నెక్స్ట్ అప్పుడు మోడల్స్ క్రియేట్ చేసినప్పుడు వాట్ షుడ్ వి డూ అబౌట్ ఇట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లేదు డిసెంబర్లో ఏసీ సేల్ అవ్వదు అని ప్రిడిక్ట్ చేస్తున్నావు. ఇది ఎనీవేస్ ఆబ్వియస్ ఫైండింగ్. వేరే ఏదైనా కాంప్లెక్స్ ఫైండింగ్ చెప్పినాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say we have found that under household utensils, pans are going to be sold lesser in the month of December and January. Now, what should you do about it? That is the prescriptive analytics phase. After you prescribe, then you plan about it. Should we order less quantity of pans for December and January? So that goes into planning analytics, and this phase is more with management.
until prescriptive is what you will be working on. And if you have a look at this image, it is continuous loop or continuous in nature. Can anyone comment why is it continuous? So that basically means that after you plan, you again will go into descriptive analytics after a few months. And again you will go into diagnostic, and again you will repeat this process every now and then. Can anyone comment why is this required? Anyone? Hemant, Pawan garu, ఎవరన్నా? Over to you, Hemant. Hello, Hemant? హలో సార్. చెప్పు. So why is this process continuous in nature? ఏమి రిక్వైర్మెంట్ కంటిన్యూస్ గా ఎవ్రీ 6 months, every 3 months ఈ ప్రాసెస్ రిపీట్ చేయాలి. డిస్క్రిప్టివ్, డయాగ్నోస్టిక్, ప్రిడిక్టివ్, ప్రిస్క్రిప్టివ్ ప్లానింగ్, మళ్ళీ డిస్క్రిప్టివ్, డయాగ్నోస్టిక్ రిపీట్ చేయాలి. ఎందుకు? ఎనీ గెసెస్? సార్ ఏం అర్థం కావలేదా? ఏమైంది? అర్థమవుతుంది సార్. అండ్ ఇది రొటీన్ లైఫ్ కదా సార్, ఇది ప్రాసెసింగ్ అవుతూనే ఉంటుంది సార్. ఒక కంప్లీట్ సైకిల్ అయ్యే వరకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది సార్ ఇది. అంతే. సో బేసికలీ కొత్త డేటా వస్తుంది మనకి. ఎస్ సార్, డేటా కంప్లీట్ అయ్యే వరకు అది ప్రాసెసింగ్ అవుతూనే ఉంటుంది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము జనవరిలో ఓకే ప్యాన్స్ సేల్ తగ్గిపోతుంది అని ప్రెడిక్ట్ చేస్తున్నాము, ప్లాన్ చేస్తున్నాము, మనం ఆర్డర్ కూడా తక్కువ చేస్తున్నాం. ఇప్పుడు మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కొత్త డేటా వస్తుంది. ఆ కొత్త డేటాని మనం మళ్ళీ డిస్క్రిప్టివ్ అనలిటిక్స్, మళ్ళీ డయాగ్నోస్టిక్, మళ్ళీ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ లకు వాడితే మన క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, క్లియర్? సార్. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్, ఇవన్నీ థియరీ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ చేద్దాం. ఇన్స్టాలేషన్ ఆఫ్ పైథాన్ అండ్ ఇంట్రొడక్షన్ టు పైథాన్. ఈ లింక్ క్లిక్ చేస్తే నువ్వు ఒక నోట్బుక్ వస్తావు. నోట్బుక్ ఏంటంటే ఇది జూపిటర్ నోట్బుక్, పైథాన్ జూపిటర్ నోట్బుక్. ఇక్కడ టాపిక్స్ క్లియర్లీ డిస్క్రైబ్డ్ ప్లస్ యాక్చువల్ పైథాన్ కోడ్ కూడా ఉంటది. ఓకే, సో క్లిక్ చెయ్యి. ఓపెన్ అయిందా లేదా నాకు ఒకసారి కన్ఫర్మ్ చెయ్యి. ఓకే సార్. యాక్సెస్ కోడ్ అని అడుగుతాను సార్. షూర్, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఇక్కడ షేర్ చేస్తే నీకు యాక్సెస్ వచ్చేస్తుంది. ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి ఒకసారి షేర్ చేస్తావా? నేను సేవ్ చేసుకునేస్తా. ఓకే సార్. అది లాస్ట్ డిస్కనెక్ట్ అయినప్పుడు పోయింది అది ఈమెయిల్ ఐడి, అందుకే. ఏముంది, ఇప్పుడు నువ్వు రిఫ్రెష్ చేసినావంటే యాక్సెస్ వస్తుంటుంది అనుకుంటా. చూడు, చెక్ చేయ ఒకసారి. ఓకే సార్.
సార్ వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు మనము ఇప్పుడు అప్పుడే పవన్ గారు లింక్ షేర్ చేస్తున్నారు, అది డౌన్లోడ్ స్టార్ట్ చేస్తే మనకి పైథాన్ ఇన్స్టాలేషన్ వస్తుంది. సో చాట్ లో ఇక్కడ చాట్ లో python.org/download/release python 392 అని ఉంది కదా, దాన్ని క్లిక్ చెయ్యి. క్లిక్ చేస్తే ఇలా నీకు లింక్ ఓపెన్ అవుతుంది. దీంట్లో నువ్వు పైథాన్ ఫర్ విండోస్ విచ్ ఇస్ 64-bit ఇక్కడ సార్ పైథాన్ 64-bit ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది. అది స్టార్ట్ చేయి డౌన్లోడ్, మనము కంటిన్యూ చేస్తాం టాపిక్. బ్యాక్గ్రౌండ్ లో డౌన్లోడ్ కానీ. ఏదైనా ప్రాబ్లం అయితే డౌన్లోడ్ లో నాకు చెప్పు, నేను చేస్తాను. సో ఇది అది ఐడిఎల్ఈ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా సార్ ఆల్రెడీగా. అవునా, షూర్. అట్లయితే నీ అప్పుడే ఉంది. ఏ వర్షన్ పైథాన్ ఉంది? 3.9.2 ఉంది సార్. 392. ఓకే, షూర్. ఇది ఫైన్. అట్లయితే నెక్స్ట్ కి వెళ్దాం. కానీ ఒకటి ఇంపార్టెంట్ ఏమంటే, నువ్వు సిఎండిలో అనకుండా కూడా చేసుకున్నావా? సార్ లేదు సార్, లేదా? ఓకే, ఓన్లీ ఇది జస్ట్ బేసిక్స్ ప్రాక్టీసింగ్ కోసం అని చేసుకున్నా సార్ అంతే, ఐడిఎల్ఈ అనేది. ఓకే. సో ఇప్పుడు నువ్వు కమాండ్ ప్రాంప్ట్ తెలుసు కదా? కామెంట్ ఫ్రామ్ సార్. కమాండ్ ప్రాంప్ట్ అని ఎప్పుడైనా వాడినావా? లేదు సార్. లేదా? సో నువ్వు స్టార్ట్ బటన్ ఒత్తినప్పుడు సిఎండి అని టైప్ చేస్తే నీకు ఇట్లా కమాండ్ ప్రాంప్ట్ అని రిజల్ట్ వస్తుంది. దాన్ని ఒత్తు, ఓపెన్ చేయి. ఓపెన్ అయిన తర్వాత చెప్పు నాకు. ఓపెన్ అయింది సార్. దీంట్లో నువ్వు పైథాన్ అని టైప్ చేయాల. పైథాన్ ఎంటర్ చేసినప్పుడు నీకు పైథాన్ అని ఒకటి మెసేజ్ రావాలి, వర్షన్ నెంబర్ అన్ని రావాలి. అట్లా వస్తా ఉందా? వస్తాను సార్. పైథాన్ 3.9.2 అని. షూర్. అట్లయితే కరెక్ట్గా ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే, దాన్ని క్లోజ్ చేసేయచ్చు. ఇప్పుడు మనం ప్రొసీడ్ కావచ్చు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వై పైథాన్? ఇప్పుడు ఎన్నో లాంగ్వేజెస్ ఉన్నాయి. సి లాంగ్వేజ్ ఉంది, జావా ఉంది, ఆర్ లాంగ్వేజ్ ఉంది, పైథాన్ ఉంది, స్కాలా ఉంది, స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు డేటా సైన్స్ చదవాలని డిసైడ్ చేసినప్పుడు ఈ లాంగ్వేజెస్ కూడా ఆర్ వచ్చి ఉంటుంది, డెఫినెట్లీ ఆర్ వచ్చి ఉంటుంది, పైథాన్ వచ్చి ఉంటుంది. నువ్వు కన్ఫ్యూజ్ కూడా అయ్యుండొచ్చు, ఆర్ చదవాలా పైథాన్ చదవాలా. వచ్చిందా ఆర్ టాపిక్ నీకు? లేదు సార్, ఆ టాపిక్ తెలియదు సార్ అది. సో ఆర్ వచ్చి ఇంకొక లాంగ్వేజ్, ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఆర్ వచ్చేసి లాంగ్వేజ్ ఫర్ స్టాటిస్టికల్ కంప్యూటింగ్ అండ్ గ్రాఫిక్స్. సో ఇది కూడా యాక్చువల్లీ వెరీ పాపులర్ ఉంది కూడా కంపారిటివ్లీ ఇప్పుడు వెరీ పాపులర్ వచ్చి పైథాన్. ఓకేనా? యూజువల్లీ ముందు ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ ముందు ఆర్ వచ్చి ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఉంది డేటా సైన్స్ లో. కానీ వస్తూ పైథాన్ మోర్ పాపులర్ అయింది. ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ బిగినర్ ఫ్రెండ్లీ, అంటే వెరీ సింపుల్ టు అండర్స్టాండ్, సింపుల్ టు లెర్న్ కంపేర్డ్ టు ఆర్. సింటాక్స్
అంటే ఏమి? సింటాక్స్ అంటే గ్రామర్ ఫర్ పైథాన్ ఆర్ గ్రామర్ ఫర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకోవచ్చు. సింటాక్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఏమి? గ్రామర్ ఫర్ లాంగ్వేజ్, వొకాబులరీ, గ్రామటికల్ మిస్టేక్స్ అన్ని కరెక్ట్ గా రాసినప్పుడు సింటాక్స్ ఇస్ కరెక్ట్ ఫర్ ఇంగ్లీష్. సిమిలర్లీ మనము సింటాక్స్ ఫర్ ప్రోగ్రామింగ్ కరెక్ట్ గా చేసినప్పుడు సింటాక్స్ ఇస్ కరెక్ట్ ఫర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నువ్వు ఇప్పుడు సి లాంగ్వేజ్ చిన్నప్పుడు స్కూల్లో లేదా ఇంజనీరింగ్ లో లేదా పియులో సి ప్రోగ్రామింగ్ చేసినప్పుడు కంపైల్ అండ్ రన్ అనే ఆప్షన్ వచ్చేది. అప్పుడు నీకు సింటాక్స్ ఎర్రర్ వార్నింగ్ అని వస్తుంది, గుర్తుందా? ఎస్ సార్. సో ఏమి చిన్న మిస్టేక్ ఏమైనా చేస్తే అప్పుడు సింటాక్స్ ఎర్రర్ అని వస్తుంది. సో బేసిక్లీ గ్రామర్ ఫర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ which is extremely simple to read and follow for Python. సో ఆ సింటాక్స్ మనం సి లాంగ్వేజ్ లో కంపేర్ చేస్తే ఓపెనింగ్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ మిస్ చేస్తే ఎర్రర్ వచ్చేది, సెమికోలన్ మిస్ చేస్తే ఎర్రర్ వచ్చేది. అవన్నీ దీంట్లో లేదు, అవన్నీ అవసరమే లేదు. సో ఇట్ ఈస్ సింపుల్ టు రీడ్ అండ్ టు రైట్ అండ్ టు అండర్స్టాండ్, most of which can be understood if you still do not know any programming. So one of the big advantage. Inka ఏమి? Readable, as already mentioned, fast. So Python simple అయినా కూడా actually very fast and powerful. ఎందుకు పవర్ఫుల్? మల్టిపుల్ యాక్టివిటీస్ చేయొచ్చు Python తో. అంటే ఏమి? వెబ్సైట్స్, గేమ్స్, అనలిటికల్ టూల్స్, మొబైల్ యాప్స్, విండోస్ యాప్స్, అట్లా ఏం కావాలో క్రియేట్ చేయొచ్చు పైథాన్ ద్వారా. అది అందుకే పవర్ఫుల్. సో హియర్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ రన్ పైథాన్ కోడ్ ఇన్ హియర్ ఇన్ జూపిటర్ నోట్బుక్. సో ఇక్కడ ప్లే బటన్ వచ్చింది, ప్లే క్లిక్ చేస్తే యాక్చువల్లీ కనెక్ట్ అవుతా ఉంది, ఆన్లైన్ కనెక్ట్ అయ్యి మనకి ఇది రన్ అవుతుంది. సో ఈ నంబర్ చేంజ్ చేస్తాం సో దట్ వీ కెన్ కన్ఫర్మ్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ రన్నింగ్. సో బ్యాక్గ్రౌండ్ లో కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అయ్యేక ఒక కొన్ని సెకండ్స్ అవుతుంది, అయినాక రన్ అవుతుంది. సో ఇంకొకసారి క్లిక్ చేస్తాను సో దట్ 99 ఇస్ రిఫ్లెక్టింగ్. సో ఇప్పుడు చూడొచ్చు 99 రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నువ్వు 2 టైప్స్ ఆఫ్ సెల్స్ కనబడుతుంది నీకు. ఒకటి వచ్చి టెక్స్ట్ సెల్, ఇక్కడ టెక్స్ట్ అనుతే ఒకటి ఎంటీ టెక్స్ట్ సెల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడే మనం టైప్ చేయొచ్చు, ఏం కావాలో టైప్ చేయొచ్చు. దాన్ని బయట క్లిక్ చేస్తే టెక్స్ట్ అయిపోతుంది. ఓకేనా? దాన్ని కావాలంటే డిలీట్ చేయొచ్చు. దీన్ని ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తే వాపస్ నాకు ఎడిట్ మోడ్ లో యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ బయట క్లిక్ చేస్తాను, టెక్స్ట్ మోడ్ అయిపోతుంది వాపస్. ఇది వచ్చి కోడ్ సెల్. సో ఇక్కడ కోడ్ అని క్లిక్ చేస్తే ఒకటి ఎంటీ కోడ్ సెల్ అవుతుంది. ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ క్రియేట్ చేస్తాను, ప్లే అవుతుంది. సో టెక్స్ట్ సెల్ లో ఓన్లీ టెక్స్ట్ రాయొచ్చు, కోడ్ సెల్ లో ఓన్లీ కోడ్ రాయొచ్చు. దీన్ని డిలీట్ చేయాలంటే డిలీట్ క్లిక్ చేయొచ్చు. నువ్వు కూడా యాక్చువల్లీ క్రియేట్ చేయొచ్చు, ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ క్రియేటెడ్ బై గూగుల్, నువ్వు కూడా వాడచ్చు. ఈజ్ ఇట్ క్లియర్ టిల్ హియర్ హేమంత్? ఓకే సార్. ఓకే, ఇప్పుడు పైథాన్ వర్షన్స్. సో ఇప్పుడు నువ్వు పైథాన్ 3.9.x డౌన్లోడ్ చేసుకున్నావు. ముందంతా పైథాన్ 2 బేస్డ్ సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేసి ఉన్నాయి, దాన్ని అంతా లెగసీ సాఫ్ట్వేర్స్ అంటారు. ఇప్పుడు అది అవుట్డేటెడ్, పైథాన్ 2 వచ్చి అవుట్డేటెడ్. పైథాన్ 3.x ఈస్ ది లేటెస్ట్ వన్. సో మనము అదే వాడతాము. సో పైథాన్ 2 టాపిక్స్ నీకు అప్పుడప్పుడు నువ్వు చదువుకున్నప్పుడు ఆన్లైన్ ఏదైనా మెటీరియల్ రెఫర్ చేసినప్పుడు there is a chance of you coming across Python 2 code. అది నీకు పైథాన్ 3 లో వర్క్ అవ్వదు. ఓకే, సో కొన్నిసార్లు నువ్వు పైథాన్ 2 కోడ్ ఇది ఏదో దొరికింది సొల్యూషన్ వాడదాము అని డిసైడ్ చేసినప్పుడు యాక్చువల్లీ ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ పైథాన్ 3. అదొకటి నువ్వు గుర్తుపెట్టుకోవాలా. పైథాన్ 2 లో ఒకటి సింపుల్ వే ఆఫ్ రికగ్నైజింగ్ పైథాన్ 2 ఏంటంటే ప్రింట్ స్టేట్మెంట్ వచ్చి మనం పైథాన్ 3 లో ప్రింట్ బ్రాకెట్స్ ఏదో కంటెంట్ రాస్తాం, కానీ పైథాన్ 2 లో ప్రింట్ 92
ఇట్లా డైరెక్ట్ గా వాడతాం. సో దిస్ ఈస్ వన్ వే ఆఫ్ రికగ్నైజింగ్ పైథాన్ 2. ఓకే, క్లియర్? sir. We will use Python 3 as Python 2 support has stopped. Then the proposal very old ఇది ఇప్పుడు ఎట్లా డ్రాప్ ఆల్మోస్ట్ 2018-19 నుంచే ప్రపోజల్ ఉంది. సో ఇది అప్పుడే డ్రాప్ అయిపోయింది. దాని స్టేట్మెంట్ అఫీషియల్ రిలీజ్ స్టేట్మెంట్ కావాలంటే ఏమన్నా Sir. ఇప్పుడు సి లాంగ్వేజ్ కోడ్, సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ కోడ్ ఇప్పుడు ఇంజనీరింగ్ లో సి ఉన్నిందా? ఉంది సార్. ఫస్ట్ సెమ్ ఫస్ట్ అది 2-1 లో ఉండే సార్. సెకండ్ సెమ్ లేదా ఫస్ట్ సెమ్ లో ఉంటది కదా. కోడ్ క్రియేట్ చేసినాక సేవ్ చేసేసి నెక్స్ట్ స్టెప్ ఏమని గుర్తుందా సార్? సేవ్ చేస్తారు చేసిన తర్వాత. సో సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమని గుర్తుందా? అది కంపైల్ చేయాలి అంట కదా సార్ బిఫోర్. కరెక్ట్, సూపర్, గుర్తుంది. సో కంపైల్ అండ్ రన్, కరెక్టా? సో ఫస్ట్ స్టెప్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఇది వచ్చి will enable us to execute this code. Compile, run అంటే execute అనుకుందాం. సేమ్ స్టెప్స్ పైథాన్ లో కోడ్ క్రియేట్ చేస్తాం, సేవ్ చేస్తాం, డైరెక్ట్లీ రన్ చేస్తాం. కంపైల్ స్టెప్ సపరేట్లీ అవసరం లేదు. అదే స్పెషాలిటీ ఆఫ్ పైథాన్. అండ్ దిస్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఈస్ కాల్డ్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. సో ఎందుకు అవసరం లేదు, ఎట్లా వర్క్ అవుతుంది కంపైల్ చేయలేదంటే? ఎందుకు అంటే యాక్చువల్లీ డ్యూరింగ్ రన్ కంపైల్ అవుతుంది, అయినాక రన్ అవుతుంది. సో ఇట్ ఈస్ కంపైల్ ప్లస్ రన్. కానీ సి లాంగ్వేజ్ లో నువ్వు కంపైల్ చేసిన తర్వాత మాత్రమే నీకు రన్ చేసేకి అలౌడ్. ఇక్కడ నువ్వు కోడ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, దీన్ని నువ్వు డైరెక్ట్ గా రన్ చేయొచ్చు. కానీ ఇక్కడ కోడ్ యాజ్ ఇట్ ఈస్ ఉండదు. కంపైల్ చేసిన తర్వాత నీకు మెషిన్ లాంగ్వేజ్ లో వస్తుంది కోడ్, 0s 1s లేదా ఇంట్ ఏ బి యాడ్ బి సబ్ సి దీని ఫార్మాట్ లో వస్తుంది. ఇది ఉంటే మాత్రం నువ్వు రన్ చేయగలవు సి లాంగ్వేజ్ లో, ఆర్ ఎనీ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ అదర్ కంపైలర్ బేస్డ్ లాంగ్వేజెస్. కానీ ఇక్కడ నువ్వు ఈ బేసిక్ సింపుల్ ఇంగ్లీష్ టైప్ కోడ్ ఉంటే కూడా నువ్వు రన్ చేయొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్ హేమంత్? సార్. సో దిస్ ఈస్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ పైథాన్. సో మెయిన్ డిఫరెన్స్ ఏమంటే సిలో నీకు మెషిన్ కోడ్ ఉంటుంది రన్ చేసేటప్పుడు, కానీ పైథాన్ లో యాక్చువల్ సింపుల్ పైథాన్ కోడే ఉంటే కూడా రన్ అవుతుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్ హై లెవెల్ అంటే ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. పైథాన్ వచ్చి మీకు ఆల్మోస్ట్ ఇంగ్లీష్ లాగే ఉంటుంది. ఏదైనా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇక్కడ సో ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుందాం, నీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది చూస్తే. సో పైథాన్
to add two numbers. Number 1 is equal to 1.5, number 2 is equal to 6.3, sum is equal to num1 plus num2, print sum of 0 and 1 is 2. సో ఇక్కడ నీకు ఆల్మోస్ట్ ఇంత పాట అర్థమైపోతుంది కదా, అర్థమవుతుందా హేమంత్ ఇక్కడ వరకు? సో అందుకే దీన్ని మనము హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. హై లెవెల్ జనరల్ పర్పస్ ఎందుకంటే మనం నేను చెప్పినట్ల ప్రోగ్రామింగ్ మాడ్యూల్స్ చేయొచ్చు, వెబ్ యాప్స్ చేయొచ్చు, మొబైల్ యాప్స్ చేయొచ్చు, గేమ్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ అ జనరల్ పర్పస్ లాంగ్వేజ్. కానీ ఆర్ వచ్చేసి చూడు, స్టాటిస్టికల్ కంప్యూటింగ్ అండ్ గ్రాఫిక్స్. సో ఇట్ ఈస్ అ స్పెసిఫిక్ లాంగ్వేజ్ క్రియేటెడ్ ఫర్ స్టాటిస్టికల్ కంప్యూటింగ్ అండ్ గ్రాఫిక్స్. ఓకేనా? కానీ ఇది వచ్చి జనరల్ పర్పస్ లాంగ్వేజ్ క్రియేటెడ్ బై గ్యూడో వాన్ రోజన్. వీళ్ళే క్రియేట్ చేసింది, గ్యూడో వాన్ రోజన్ అట్ ఏ కంపెనీలో? సెంట్రమ్ విస్కుండే ఇన్ఫర్మాటికా, CWI ఇన్ నెదర్లాండ్స్, యూరోప్. ఫస్ట్ రిలీజ్డ్ ఇన్ 1991. సో అప్పుడే రిలీజ్ చేస్తున్నారు. Python design philosophy emphasizes on code readability with its use of significant white spaces. So Python the main philosophy ఏమంటే సింపుల్ ఉండాలి, అదే మెయిన్ ఫిలాసఫీ, యూజింగ్ వైట్ స్పేసెస్. సో నేను చూపిస్తాను. వైట్ స్పేసెస్ వాడేసి మనము కోడ్ క్రియేట్ చేస్తాం. మనము స్లోలీ యాజ్ వి అడ్వాన్స్ ఇంటూ మోర్ టాపిక్స్ we will see the usage of white spaces. Its language constructs and object-oriented approach aim to help programmers write clear and logical code for small-scale and large-scale projects. అంటే పైథాన్ లో ఉండే ఫీచర్స్ వాడి మనము సింపుల్ ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్స్ లేదా వెరీ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ కార్పొరేషన్, Netflix, biggest example. Netflix uses Python. So, ఇది ఒక ప్రూఫ్ నీకు. Python is suitable for very large scale projects. Okay. So, next, Python is dynamically typed and garbage collected. So first, dynamically typed అంటే ఏమి? నువ్వు సి లాంగ్వేజ్ లో మీకు గుర్తుంటే ఇంట్ ఏ బి ఫ్లోట్ సి డి ఇట్లా వాడుతుంటాం. గుర్తుందా ఏమో? కానీ మనం పైథాన్ లో అవసరం లేదు ఇవన్నీ. మనం డైరెక్ట్ గా a is equal to 10, b is equal to 20 అని చేయొచ్చు. మనం ఇక్కడ డైరెక్ట్ గా a is equal to 10 అని చేసినాం అనుకో, వితౌట్ దిస్ ఇది చేసినాం అనుకో ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఎర్రర్ రాదు. దిస్ ఇస్ సక్సెస్ఫుల్. సో డైనమికలీ టైప్డ్ అంటే డేటా టైప్ వచ్చేసి ఆటోమేటిక్లీ అసైన్ అవుతుంది పైథాన్ లో. కానీ ఇక్కడ ఎక్స్ప్లిసిట్లీ డిఫైన్డ్ బై యూజర్. ఇక్కడ మనమే డిఫైన్ చేయాల, ఇంట్ ఫ్లోట్ అనేసి. ఇక్కడ ఆటోమేటిక్లీ పైథానే అసైన్ చేస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ డైనమిక్లీ టైప్డ్ ఆర్ డైనమిక్లీ డేటా టైప్డ్. ఓకే, క్లియర్ హేమంత్? ఇప్పుడు నెక్స్ట్, garbage collected ఏమి? ఇన్ కంప్యూటర్ సైన్స్ garbage collection is a form of automatic memory management. అంటే ర్యామ్ మెమరీని ఆటోమేటిక్ గా మేనేజ్ చేస్తుంది. ఎట్లా మేనేజ్ చేస్తుంది? garbage collector or just collector attempts to reclaim or fetch garbage అంటే memory occupied by objects that are no longer in use by the program. అంటే unnecessary variables, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి మనకి అవసరం లేదు ప్రోగ్రామింగ్ లో అన్నప్పుడు ఆటోమేటికలీ పైథాన్ దాన్ని డిలీట్ చేసేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? నీకు ర్యామ్ మెమరీ ఫ్రీ అవుతుంది.
ఇప్పుడు ర్యామ్ ఫుల్ ఉంది క్లియర్ చేయాలి. మనం మొబైల్‌లో కూడా యాప్స్ క్లియర్ చేస్తాం కదా! సో, ఆ పని పైథాన్ ఆటోమేటిక్‌లీ క్లియర్ చేస్తుంది. ఓకే. క్లియర్? సార్. ఆటో. ఇట్ సపోర్ట్స్ మల్టిపుల్ ప్రోగ్రామింగ్ పారాడైమ్స్. సో, ఈ టాపిక్ యాక్చువల్లీ మనము డిస్కస్ చేసినాం. నువ్వు అప్పుడే ఒకసారి క్వెషన్ అడిగినావు. ఒకసారి పైథాన్ వేరే అడ్వాన్స్ టాపిక్స్‌కి యూజ్ అవుతుందా? వేరే ఫీల్డ్స్‌కి యూజ్ అవుతుందా? అన్నప్పుడు నేను నీకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఉంది, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఉంది, ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ ఉంది అని చెప్పిన. సో, మీ ఫ్రెండ్స్ కూడా మీ ఇంజినీరింగ్ టైమ్‌లో ఊప్స్ ఎగ్జామ్ ఉంది. ఓపీఎస్ ఊప్స్ ఎగ్జామ్ ఉంది అని చెప్పింటారు. సో, సార్. ఇది ఏంటంటే బేసిక్‌లీ వాళ్ళు క్లాసెస్, మెథడ్స్ వాడి ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తుంటారు. సో, ఇది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ప్రొసీజరల్ అండ్ ఫంక్షనల్ ఆల్మోస్ట్ సిమిలర్. దీంట్లో మనము బేసిక్ ఫంక్షన్స్ వాడతాం. డిఫైన్ సమ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇట్లా సింపుల్ గా ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాం. సో, ఫంక్షనల్ ఆర్ ప్రొసీజరల్ ఆర్ వెరీ సిమిలర్ విచ్ బేసిక్లీ యూజ్ ఫంక్షన్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఊప్స్ వచ్చేసి క్లాసెస్ అండ్ మెథడ్స్ వాడతారు. సో, ఆల్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ మెథడాలజీస్ క్యాన్ బి క్రియేటెడ్ యూజింగ్ పైథాన్. ఓకేనా? పైథాన్ is often described as batteries included due to its comprehensive standard library. అంటే నువ్వు పైథాన్ డౌన్లోడ్ చేసుకున్నావు, ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ అయింది, తర్వాత ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ ఎక్కడ అవుతుంది? సి యూజర్స్ హేమంత్, నీ కంప్యూటర్ పేరు ఏముంటుందో దాది స్లాష్ ప్రోగ్రామ్ ఫైల్స్, దాంట్లోపల పైథాన్ 39 దాంట్లోపల ఇన్స్టాల్ అయింది. ఓకే. క్లియర్? ఇప్పుడు దీని ఫోల్డర్లో, ఈ ఫోల్డర్ లోపల నీకు ఎన్నో ఫైల్స్ కనపడుతుంది. నేను చూపిస్తా. పైథాన్ ఇప్పుడు ఓపెన్ ఫైల్ లొకేషన్, మళ్ళీ ఓపెన్ ఫైల్ లొకేషన్. ఇప్పుడు చూడు ఏది పాత్ సి యూజర్స్ లోహిత్ యాప్ డేటా ప్రోగ్రామ్స్ పైథాన్ 36. సో, ఇక్కడ నీకు ఎన్నో ఫైల్స్ ఇన్స్టాల్ అయినాయి. ఇది పైథాన్ ఇన్స్టాలేషన్ ఫోల్డర్. ఇక్కడ నీకు ఎన్నో లైబ్రరీస్ రెడీ ఉన్నాయి, రెడీ టు యూస్. సో, ఈ ఫైల్స్ వచ్చేసి పార్ట్ ఆఫ్ స్టాండర్డ్ లైబ్రరీ. సో, స్టాండర్డ్ లైబ్రరీ అంటే ఏమి? బేసిక్ పైథాన్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు నీకు ఈ ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ మాడ్యూల్స్ వచ్చేస్తాయి. మాడ్యూల్స్ ఆర్ ప్యాకేజెస్ వచ్చేస్తాయి. ఏది ఆ ప్యాకేజెస్? ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, అర్థమెటిక్ ప్రింట్ అయినాక ప్రింట్ స్టేట్మెంట్స్, అయినాక స్ట్రింగ్ స్టేట్మెంట్స్, ఇవన్నీ నీకు బై డిఫాల్ట్ వస్తాయి. సపరేట్ గా ఇన్స్టాలేషన్ చేసేది అవసరం లేదు. అర్థమెటిక్ అంటే ఏమి? 1+2 అవన్నీ నీకు పైథాన్ లో డైరెక్ట్ గా వర్క్ అవుతుంది. ప్రింట్ అంటే ప్రింట్ ఆఫ్ సంథింగ్ డైరెక్ట్ గా వర్క్ అవుతుంది. స్ట్రింగ్ అంటే ఏమి? ఎనీ సెంటెన్సెస్ ఏబిసిడి అని టైప్ చేయొచ్చు. ఇవన్నీ ఆటోమేటిక్ గా వర్క్ అవుతుంది. ఎందుకు వర్క్ అవుతుంది? పైథాన్ అప్పుడే మనకి అవన్నీ ఇన్స్టాలేషన్ లో ఇచ్చేసింది. సో, దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ స్టాండర్డ్ లైబ్రరీ. సో, వై ఇస్ ఇట్ కాల్డ్ బ్యాటరీస్ ఇంక్లూడెడ్? బ్యాటరీస్ ఇంక్లూడెడ్ ఎందుకంటారంటే అప్పుడే స్టాండర్డ్ లైబ్రరీలో హండ్రెడ్స్ ఆఫ్ ప్యాకేజెస్ రెడీ టు యూస్. ఇప్పుడు మనము అడిషనలీ సపరేట్ గా కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎక్సెల్ ఫైల్ ఉందనుకో, ఎక్సెల్ ఫైల్ ఉంది, దాన్ని మనము పైథాన్ లో రీడ్ చేయాలి. ఎక్సెల్ తెలుసు కదా హేమంత్? సార్. ఇప్పుడు దీన్ని పైథాన్ లో రీడ్ చేయాల. అప్పుడు మనకి కొత్త ప్యాకేజ్ అవసరం ఉంది. ఎందుకంటే స్టాండర్డ్ లైబ్రరీలో ఎక్సెల్ ఫైల్ ని పైథాన్ లో రీడ్ చేసే ఫంక్షనాలిటీ లేదు. అప్పుడు ఏం చేయాలా? ఎక్స్టర్నల్ లైబ్రరీ
ఎక్స్టర్నల్ లైబ్రరీ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి వాడుకోవాలి. యూజ్ ఇట్. అది ఏమి ప్యాకేజ్ అంటే పాండాస్ ప్యాకేజ్. పాండాస్ ని మనము డౌన్లోడ్ చేయాలా, ఇన్స్టాల్ చేయాలా, అయినాక యూజ్ చేయాలా. సో ఇది ఎక్స్టర్నల్ ప్యాకేజ్, నాట్ పార్ట్ ఆఫ్ స్టాండర్డ్ లైబ్రరీ. సో almost many features, simple basic features are already included. That is why it's called batteries included. Python was conceived in the late 1980s. అంటే దీని ఐడియా వచ్చి 1980s లోనే వచ్చింది. ఎవరికి? గ్యూడో వాన్ రాజన్ యాజ్ అ సక్సెసర్ టు ఏబిసి లాంగ్వేజ్. సో ముందు ఏబిసి లాంగ్వేజ్ ఉండింది ఇంకొకటి, దాన్ని ఇంప్రూవ్ చేసి కొత్తగా క్రియేట్ చేయాలని ప్లాన్ ఉండింది 1980s లో. పైథాన్ 2 వచ్చేసి, సో పైథాన్ 2 కన్నా ముందు పైథాన్ 1 కదా రిలీజ్ అయ్యేది. సో అది 1991 లో రిలీజ్ అయింది. పైథాన్ 2 వచ్చి 2000 లో రిలీజ్ అయింది. కొత్త ఫీచర్స్ పైథాన్ 1 లో లేకుండా ఫీచర్స్ లైక్ లిస్ట్ కాంప్రిహెన్షన్, గార్బేజ్ కలెక్షన్ అన్ని రిలీజ్ చేసినారు అప్పుడు. హియర్ ఇస్ అ సమ్మరైజేషన్ ఆఫ్ ఆల్ ది సెంటెన్సెస్ దట్ వీ హావ్ డిస్కస్డ్. పారాడైమ్, ప్రోగ్రామింగ్ పారాడైమ్స్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ క్రియేట్ చేయొచ్చు. ఫంక్షనల్, ఇంపరేటివ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, రిఫ్లెక్టివ్ ప్రోగ్రామింగ్, అన్ని టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. ఇవన్నీ అడ్వాన్స్ లెవెల్, ఇవన్నీ అంత అవసరం లేదు. మనం ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ డిస్కస్ చేస్తాం. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ వాడతాం. నేను కూడా వర్క్ లో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ వాడేది. డిజైన్ బై గ్యూడో వాన్ రాజన్. ఇప్పుడు డెవలప్డ్ అండ్ మెయింటైన్డ్ బై పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్. ఇది ఆర్గనైజేషన్. ఇప్పుడు వీళ్ళ ఇన్ఛార్జ్ పైథాన్ కి. ఫస్ట్ అప్గ్రేడ్ ఇన్ 1990s. లైసెన్స్ వచ్చి పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ లైసెన్స్. అంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు ఫ్రీగా వాడతారు పైథాన్ ని, కానీ పైథాన్ కి డబ్బులు ఇయ్యరు. అప్పుడు ఫ్రీగా వాడచ్చా లేదా, ఎన్ని కాంపోనెంట్స్ ఫ్రీ వాడచ్చు, ఏ కాంపోనెంట్ కి పే చేయాలా, అవన్నీ డీటెయిల్స్ లైసెన్స్ లోపల ఉంటది. దాన్ని చదువుకోవచ్చు. మనకేం అవసరం లేదు, మనం ఫ్రీ యూజర్స్. ఒకవేళ మీ కంపెనీ అడిగింది అనుకో పైథాన్ ఫ్రీగా వాడచ్చా లేదా అని నీకు డౌట్ వచ్చినప్పుడు లైసెన్స్ లోపల పోయి నువ్వు చదువుకోవాలి. ఎవ్రీథింగ్ నువ్వు చదువుకోవాలి. ఇప్పుడు ఫైల్ ఎక్స్టెన్షన్. ఫైల్ ఎక్స్టెన్షన్ అంటే ఏమి? హేమంత్, వాట్ ఈస్ ఫైల్ ఎక్స్టెన్షన్ తెలుసా? ఎప్పుడైనా విన్నావా? సార్ ఒక దాని నుంచి వేరే ఫైల్ ని యాడ్ చేయడం సార్. ఆహా, అది కాదు, ఇది వేరే. డాట్ MP3, డాట్ MP4, ఫైల్ సేవింగ్ చేసేదాన్ని. ఓకే. డాట్ TXT లేదా డాట్ PPT, డాట్ CSV, ఓకే. ఇవన్నీ ఫైల్ ఎక్స్టెన్షన్స్. ఓకే, ఇంకేం వస్తాయి? ఇంకేమైనా గుర్తున్నాయా? ఇమేజ్ కి ఏమి ఎక్స్టెన్షన్ వస్తుంది చెప్పు? ఇమేజెస్ కరెక్ట్, PNG లేదా .jpg. సో ఇవన్నీ ఎక్స్టెన్షన్స్. సో పైథాన్ కూడా ఒక ఎక్స్టెన్షన్ ఉంటది. ఏమి అంటే ఏం చెప్పు? PY అని ఉంటుంది సార్. ఎస్, PY. ఇది వచ్చి స్టాండర్డ్, అందరికీ తెలుసు. కానీ యాక్చువల్లీ ఎన్నోట్ కూడా అలౌడ్. ఎన్నోట్ వేరే ఫార్మాట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ జూపిటర్ నోట్బుక్ చూడు, ఇక్కడ యాక్చువల్లీ IPYNB ఉంది. ఇక్కడ చూడు ఎక్స్టెన్షన్ .IPYNB. ఇది కూడా ఇంకొక ఎక్స్టెన్షన్ IPYNB. ఇది వచ్చి జూపిటర్ నోట్బుక్ కి, జూపిటర్ నోట్బుక్ కి. ఇది వచ్చి సింపుల్ పైథాన్ కి. సో అట్లా మనకి ఎన్నోట్ అలౌడ్ ఉన్నాయి. .pyi, .pyc, .pyd అట్లా ఎన్నోట్ ఉన్నాయి. ఒక్కొక్క యూసేజ్ కి ఒక్కొక్కటి యూజ్ అవుతుంది. మనం మోస్ట్లీ .py ఆ తర్వాత .IPYNB వాడతాం. ఓకేనా? మళ్ళీ .pyc వచ్చేసి మనం పైథాన్ కంపైల్ చేసినప్పుడు క్రియేట్ అవుతుంది. .pyc మెషిన్ లాంగ్వేజ్ లో క్రియేట్ అవుతుంది కదా, మెషిన్ లాంగ్వేజ్ లో అప్పుడు PYC క్రియేట్ అవుతుంది. ఇంత బ్యాక్గ్రౌండ్ మనకంతా అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ లో క్రియేట్ అవుతుంది. ఎందుకంటే కంపైల్ అండ్ రన్ వచ్చి ఆటోమేటిక్ కదా పైథాన్ లో, ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ కదా. సో ఇవన్నీ ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ లో అవుతుంది, మనకి అవసరం లేదు. ఒకవేళ మనం C లాంగ్వేజ్ అవసరం వాడిందంటే ఈ PYC సిమిలర్ గా C లో ఉంటది కదా ఏదైనా కోడ్, అది మనకి యూజ్ చేయాల్సి వస్తుంది. జావాలో కూడా అంతే. మనము బైనరీ కోడ్ ఆర్ మెషిన్ కోడ్ డైరెక్ట్ గా వాడాల్సి వస్తుంది. కానీ పైథాన్ లో మనం యాక్చువల్ సింపుల్ పైథాన్ కోడ్ అట్లే యాజ్ ఇట్ ఈస్ వాడచ్చు. క్లియర్? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పైథాన్ ఇన్స్టాలేషన్ అప్పుడే చేసుకున్నావు. లింక్ నీకు కొత్త సిస్టమ్ లేదా ఆఫీస్ లో డౌన్లోడ్ చేసుకున్నంటే నువ్వు ఈ ఫైల్ మళ్ళీ రెఫర్ చేయొచ్చు, మళ్ళీ లింక్ రెఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు
పైథాన్ కోడ్ రాయడానికి ఏదైనా సాఫ్ట్వేర్ కావాలా, కరెక్టా? సో ఆ సాఫ్ట్వేర్ వచ్చేసి ఐడిఈ అంటారు. మనం బేసిక్ నోట్ ప్యాడ్ వాడచ్చు, బేసిక్ టెక్స్ట్ ఎడిటర్ వాడచ్చు. కానీ మనకి నోట్ ప్యాడ్ లో మిస్టేక్స్ మనకి చెప్పదు కదా. పైథాన్ మిస్టేక్స్ చేస్తే మనకి నోట్ ప్యాడ్ ఇన్ఫార్మ్ చేయదు, కరెక్ట్ కదా. ఎస్ సార్. అందుకే మనం కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండేది టెక్స్ట్ ఎడిటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అట్లా అడ్వాన్స్ ఫీచర్స్ ఉండే టెక్స్ట్ ఎడిటర్ ని మనము ఐడిఈ అంటాం, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్. వన్ ఆఫ్ ది కామన్లీ యూజ్డ్ ఐడిఈ వచ్చి పైచామ్. నేను ఆఫీస్ లో పైచామే వాడేది, వెరీ పాపులర్ కాల్డ్ పైచామ్. కొంతమంది అనకొండ కూడా వాడతారు, వెరీ పాపులర్. ఇంకొకటి జూపిటర్ నోట్బుక్, ఇక్కడ మనం చూస్తున్నాం కూడా ఇది జూపిటర్ నోట్బుక్. సో ఎనీ ఆఫ్ దిస్ ఈస్ సూటబుల్ టు డౌన్లోడ్. ఇప్పుడు నువ్వు దీంట్లో ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నావా అప్పుడే? ఏమన్నా? లేదు సార్, ఓన్లీ ఫర్ బేసిక్ ఐడిఈ ఉంటుంది కదా సార్ పైథాన్, అదొక్కటే ఇన్స్టాల్ చేసుకున్నాను సార్ అంతే. ఓకే. సో ఇప్పుడు నువ్వు పైచామ్ డౌన్లోడ్ చేసుకో, ఓకేనా? సో ఇక్కడ లింక్ ఉంది చూడు, విండోస్ అని క్లిక్ చేసేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకో. మనము ఇప్పటి నుంచి పైథాన్ వచ్చి దీంట్లోనే వాడుకుందాం, పైచామ్ లోపల. ఓకే సార్. ఇన్స్టాల్ చేసుకున్నాక మనము పైథాన్ కోడ్ అని జూపిటర్ నోట్బుక్ లేదా పైథాన్ లో డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే వెరీ కన్వీనియంట్. ఓకే, సో ఇన్స్టాల్ చేసుకో. ఆల్మోస్ట్ 300-400 MB ఉంటుంది. మనము రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఈ టాపిక్స్. ఓకే సార్. ఓకే, పవన్ గారు ఉన్నారా లైన్ లో? అండి. సో ఇక్కడ స్టాప్ చేద్దాము, మనం రేపు కంటిన్యూ చేసుకుందాం. రేపు వచ్చి టాపిక్ వచ్చేసి షూర్ రేపు ఈవినింగ్ చేస్తాం. ఓకే ఫైన్, షూర్. లింక్ పంపిస్తానండి. షూర్.